తెలంగాణలో అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం వేశారు ఇద్దరు మేనేజర్లు. ప్రజల నగదును సురక్షితంగా ఉంచాల్సిన బ్యాంకు మేనేజర్లే భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. సూర్యాపేట, హైదరాబాద్, రామాంతపూర్, వెస్ట్ మారేడ్పల్లిలో పనిచేసిన బ్యాంకు మేనేజర్లు సుమారు 20 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారు. లోన్ల కోసం అప్లై చేసుకున్న కస్టమర్ల డాక్యుమెంట్స్తో వారికి తెలియకుండా లోన్ తీసుకొని కోట్లు కొల్లగొట్టారు. సూర్యాపేట జిల్లాకు చెందిన షేక్ సైదులు సూర్యాపేట నేషనల్ హైవే ఎస్బీఐ మేనేజర్గా మరో మేనేజర్ భగీరథ గంగ మల్లయ్యతో కలిసి మోసాలకు పాల్పడ్డాడు. 2022-23లో 24 మంది పేర్లతో లోన్లు మంజూరు చేయించుకొని దాదాపు 4.50 కోట్లు స్వాహా చేశాడు. మొదట సూర్యాపేటలో 4.5 కోట్లు దోచుకున్న మేనేజర్ సైదులు తర్వాత హైదరాబాద్ రామాంతపూర్ సిసిజి శాఖకు వెళ్లాడు. అక్కడ మరో మేనేజర్ గంగమల్లయ్యతో కలిసి సుమారు 2.8 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డాడు. వెస్ట్ మారేడ్పల్లి శాఖలోనూ 10 కోట్ల వరకు సైదులు లోన్లు తీసుకున్నాడు. లోన్లు తీసుకున్న గంగ మల్లయ్య రామాంతపూర్ నుంచి బదిలీ అయ్యాడు. అతని స్థానంలో వచ్చిన కొత్త మేనేజర్ కొన్ని ఖాతాలను పరిశీలించగా విషయం వెలుగు చూసింది. దీంతో మేనేజర్ సైదులు పరారయ్యాడు. ఈ క్రమంలో తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టకపోవడంతో సంబంధిత శాఖాధికారులు కస్టమర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుడు శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాధితుల్లో మెజారిటీ శాతం ప్రభుత్వ ఉద్యోగులే అవడం గమనార్హం. బాధితుల్లో 2 ప్రైవేటు ఉద్యోగులతో కలిపి మొత్తం 24 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా షేక్ సైదులతో పాటు భార్య, కొడుకు, మరో మేనేజర్ గంగమల్లయ్య పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ బ్యాంకు మేనేజర్ల మోసానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట సంబంధించినటువంటి ఎస్బీఐ సంబంధించినటువంటి బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న అతను గత కొంతకాలంగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట సంబంధించిన మెయిన్ బ్రాంచ్ కి రిలీజ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ గత కొంతకాలంగా 4,50,00,000 రూపాయలు సంబంధించిన బ్యాంకులో మోసం చేయడం జరిగింది. ఇతను గతంలో ఎవరైతే బ్యాంకు సంబంధించిన రుణానికి లోన్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉంటారో వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్లికేషన్ ను తీసుకొని వారికి ఏదో ఒక సాకు చూపించి ఈ అప్లికేషన్ అర్హుగా లేరు, మీరు ఇవ్వడానికి లేదని చెప్పు వాళ్ళని మభ్యపెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు తిరిగి బ్యాంకు చుట్టూ తిరిగి వాళ్ళు నిరాశతో తిరిగి వెళ్ళిన క్రమంలో అలాంటి అప్లికేషన్స్ ఏవైనా ఉన్నట్లయితే తన దగ్గర పెట్టుకొని వారి అకౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని పూర్తి స్థాయిలో ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి అకౌంట్స్ లో సంబంధించినటువంటి లోన్ శాంక్షన్ చేస్తూ తిరిగి వారి అకౌంట్ నుంచి తన సొంత అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకొని 4,50,00,000 రూపాయలు స్వాహా చేసినట్లు అధికారికంగా సంబంధించినటువంటి పోలీసు ఫిర్యాదులో అక్కడ నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే ఇతను చేసినట్టు మోసాలకు పోలీసు అధికారులు కూడా కొంతమంది ఉన్నట్లు కూడా ఇప్పటికే నివేదికలోని ఏదైతే దర్యాప్తు చేసిన నివేదికలో తేలినటువంటి పరిస్థితి. ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు అనేక విధాలు ప్రయత్నిస్తున్నా కూడా ఇతను బ్యాంకుకు సంబంధించినటువంటి డ్యూటీకి వచ్చే టైంలో రాకుండా వేరే విధంగా తను వేరే విషయాలలో తిరుగుతున్నట్లు కూడా బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక ఎస్బీఐ సంబంధించిన బ్యాంక్ మేనేజర్ గా చేసుకున్న ఇతను గతంలో హైదరాబాద్ లోను ఇప్పుడు ఉన్నటువంటి నల్గొండ జిల్లా సూర్యాపేటలో చేస్తున్నటువంటి ఇతను మేనేజర్ గా పోస్ట్ లో ఉంటూ ఇలాంటి అవకతవకలు పాల్గొన్నాడని అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఏవైతే వినియోగదారులు ఉన్నారో అకౌంట్లు చేసుకొని తమకు లోన్ కావాలని తిరిగిన వ్యక్తులు ఒకసారిగా ఇతనిపై ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి గతంగానే పోలీసులు ఒకసారిగా దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించడంతో
ఇతను పూర్తిగా అబద్ధపు సంబంధించినటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఎవరైతే బ్యాంకులో సంబంధించిన లోన్కి వచ్చిన వారిని చీట్ చేసి 4,50,00,000 సంబంధించినటువంటి లోన్లకు సంబంధించి ఫ్రాడ్ చేశాడని తేలింది. ఇతనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో బ్యాంకు రుణాల కొరకు వారి నుండి ఇంకా సమాచారం తీసుకొని వీరిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో SBI బ్రాంచ్ మేనేజర్ చేసినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సూర్యాపేట జిల్లాకు చెందిన షేక్ సైదులు సూర్యాపేట నేషనల్ హైవే SBI మేనేజర్గా మరో మేనేజర్ భగీరథ గంగ మల్లయ్యతో కలిసి మోసాలకు పాల్పడ్డాడు. 2022-23లో 24 మంది పేర్లపై లోన్లు మంజూరు చేయించుకొని 4.50 కోట్లు స్వాహా చేశాడు. మొదట సూర్యాపేటలో 4.5 కోట్లు దోచుకున్న మేనేజర్ సైదులు తర్వాత హైదరాబాద్ రామాంతపూర్లో CCG శాఖకు వెళ్లాడు. అక్కడ మరో మేనేజర్ గంగ మల్లయ్యతో కలిసి సుమారు 2.8 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారు. ఇక వెస్ట్ మారేడుపల్లి శాఖలోనూ 10 కోట్ల వరకు సైదులు లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న గంగ మల్లయ్య రామాంతపూర్ నుంచి బదిలీ అయ్యారు. ఇక అతని స్థానంలో వచ్చిన కొత్త మేనేజర్ కొన్ని ఖాతాలను పరిశీలించగా విషయం వెలుగు చూసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఏదైతే బ్యాంక్ మేనేజర్ కేసు కొత్త మేనేజర్ తన స్థానంలోకి రావడంతో అయితే ఈ విషయం అనేది వెలుగులోకి చూసినట్లు తెలుస్తుంది. కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఇందులో విస్తుపోయే విషయాలు అయితే బయటికి వస్తున్నాయి. దాదాపు 20 కోట్ల ధనాన్ని అయితే తాను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైతే లోన్ కోసం అప్లై చేసేవారు ఉంటారో వారి దగ్గర నుండి డీటెయిల్స్ పూర్తిగా తీసుకొని ఆ తర్వాత లోన్ రిజెక్ట్ చేయడం, ఏవేవో కారణాలు చూపించి వారికి లోన్ రాలేదంటూ చెప్పడము. అంతేకాకుండా కొద్ది రోజుల తర్వాత ఇందులో మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు లోన్ అవైలబిలిటీ ఉంటుందో అలాంటి వారిని ఎంచుకొని మరి ఈ యొక్క స్కామ్ ని అతను చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వారి పేరు నుండి లోన్ ని తీసుకొని అట్లాగే ఇతను ఈఎంఐలు ఎంత ఇతని బ్రెయిన్ ఏ విధంగా ఉంది అంటే తను ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులకు సంబంధించిన వారి ఈఎంఐలు కూడా తానే కడుతున్నాడు. కానీ కొద్ది రోజులుగానైతే ఈ యొక్క ఈఎంఐలు కట్టకపోవడంతో ఈఎంఐ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వారు వెంటనే వీరికి సమాచారం అందించడం జరిగింది. మీ ఖాతాదారులు ఈఎంఐ ఫుల్ఫిల్ చేయట్లేదు, సో దీని వలన కొన్ని ఏవైతే నష్టాలు ఉంటాయో అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయడంతో దీంతో కంగు తిన్న ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారు వెంటనే బ్యాంకుకు చేరుకోవడం జరిగింది. బ్యాంకుకు చేరుకొని డీటెయిల్స్ అడగా వారు సరైన డీటెయిల్స్ ఇవ్వకపోవడం, కొంత దత్తరబిత్తర కావడం, వీరి యొక్క ఖాతాలు తీసిన వెంటనే అక్కడ పూర్తి సమాచారం ఉండడంతో భయాందోళనకు గురైన ఖాతాదారులు అయితే వెంటనే అక్కడున్న సూర్యాపేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లి వారి పైన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఇందులో చాలా వరకు కూడా పోలీస్ ఆఫీసర్స్ అలాగే బ్యాంక్ ఉద్యోగులు అండ్ ఇంకా మిగతా అంటే గవర్నమెంట్ ఆఫీస్ కు సంబంధించిన కొందరు ఉండడము, దాదాపు 14 మంది దాకా 14-20 మంది దాకా ఉన్నారు. మరికొంతమంది కూడా బయటికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా వీరి నుండి ఇప్పటికే వీరు ఎవరైతే అధికారులు తనిఖీ చేసినప్పుడు 20 కోట్ల రూపాయలనైతే బయటపడింది. ఈ అమౌంట్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లయితే వీరు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లిఖిత, SBI ఇట్స్ అ గవర్నమెంట్ బ్యాంక్. అలాంటప్పుడు ఒక లోన్ సంపాదించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఒకవేళ 5,000కు పైగా ట్రాన్సాక్షన్ జరిగితేనే ఓటీపీ వస్తుంది, లేదు అనంటే ఓటీపీ అయితే మ్యాండేటరీ అని అయితే తెలుస్తుంది. అదేవిధంగా అకౌంట్కి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దానికి ఆధార్ కార్డ్ లింకప్, ఫోన్ నెంబర్ కూడా లింకప్ అనేది అయితే మ్యాండేటరీగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినా కూడా ఎలా మేనేజ్ చేశారు దీన్నంతా కూడా? మనం క్లియర్ కట్ గా ఇక్కడ చూసేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంకో 2 రోజుల్లో ఈ యొక్క లోన్ అనేది వస్తుంది అనే సమయం ఏదైతే ఉంటుందో అంటే పూర్తిగా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బ్యాంకుకు లోన్ సంబంధించి ఏవైతే ఆధార్ కార్డ్స్ కావచ్చు, మిగతా డీటెయిల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో అన్ని తీసుకున్న తర్వాత వీరు కూడా కొన్ని యాప్స్ ని యూజ్ చేసి వారి యొక్క ఫోన్ ని ట్రాక్ చేయడం కావచ్చు. మీరు లోన్ కోసం అప్లై చేశారు కదా, దయచేసి ఈ యొక్క ఓటీపీని మాకు చెప్పండి, 2 రోజుల్లో మీకు లోన్ అనేది వస్తుంది అంటూ కూడా చాలా వరకు కాల్స్ చేసినట్లుగా ఇటు బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క ఓటీపీలను ఆధారం చేసుకొని అలాగే వారి యొక్క
ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇక బ్యాంకు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తన దగ్గర పెట్టుకొని 2 రోజుల్లో ఏదైతే లోన్ అవుతుంది అన్న సమయంలో ఏదో ఒక కారణం చూపించి ఇక్కడ మీ లోను శాంక్షన్ కాలేదు, కొన్ని కారణాల వల్ల అది రిజెక్ట్ అయిందని చెప్తూ వారి దగ్గర నుండి అమౌంట్ అంటే వారి పేరు పైన ఇతను అమౌంట్ తీసుకుంటూ దాదాపు ఇప్పటికి 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దీనిలో భాగంగా తనతో పనిచేసే ఇంకొక పర్సన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ పర్సన్ ఎవరైతే తన కొలిక్ ఉంటాడో అతను వేరే చోటికి బదిలీ అవ్వడము, ఆ బదిలీ అయిన ప్లేస్ లో ఇంకొక పర్సన్ రావడము, అతని లెక్కలకు సంబంధించి బుక్స్ ఏవైతే ఉంటాయో అవి పరిశీలించిన సమయంలో అతనికి డౌట్ వచ్చి దీనిపైన ఎంక్వైరీ చేసి తీగలాగితే డొంక కదిలినట్లుగా పూర్తి వివరాలు అనేటివి బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు సూర్యాపేట పోలీసులు ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా చాలా వరకు దాని గురించి అయితే సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ వ్యక్తి సయ్యద్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నప్పటి నుండి ఈఎంఐస్ కట్టట్లేదు. ఈఎంఐస్ కడుతున్నన్ని రోజులు కూడా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారికి ఈ విషయం తెలియదు. ఎప్పుడైతే ఈఎంఐస్ కట్టడం మానేశారో అప్పటి నుండి ఈ యొక్క విషయం అనేది బయటకు వచ్చిందని అయితే తెలుస్తుంది. ప్రతిభ. రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్. ఇక ఖాతాదారుడు శ్యామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాధితుల్లో మెజారిటీ శాతం ప్రభుత్వ ఉద్యోగులే అవ్వడం గమనార్హం. బాధితుల్లో 2 ప్రైవేట్ ఉద్యోగులతో కలిపి మొత్తం 24 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా షేక్ సైదుల్తో పాటు భార్య, కొడుకు, మరో మేనేజర్ గంగమల్లయ్య పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించిన ఎటువంటి ఓటీపీలు కూడా ఖాతాదారులకు రావు అని చెప్పేసి ఎన్నో హెచ్చరికలు అయితే ఇప్పటికీ చేస్తూ ఉంటారు. బట్ అలాంటిది ఇప్పుడు మోసం జరిగి బాధితులు కూడా అందరూ కూడా నిరక్షరాస్యులు అయితే కాదు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. అయినా ఇంత పెద్ద మోసం జరగడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? జిల్లా సంబంధించినట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా బ్రాంచ్ సంబంధించినటువంటి మేనేజర్ గతంలో ఇతను హైదరాబాద్ లో పనిచేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చేసినటువంటి క్రమంలో సూర్యాపేట సంబంధించిన మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి ఎస్బీఐ సంబంధించిన బ్రాంచ్ కి సంబంధించిన మేనేజర్ ఎవరైతే వినియోగదారులు ఉంటారో సంబంధించినటువంటి అకౌంట్ ఉన్నటువంటి కస్టమర్లు తమకు లోన్ కావాలంటూ అనేక పర్యాయాలు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమంలోని వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అయితేనేమి వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని తమకు ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా వారు ఎలిజిబిలిటీ ఉన్నారా లేకపోతే బ్యాంకు సంబంధించినటువంటి ఖాతాలో వీళ్ళు గతంలో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా అంటూ పూర్తిగా వివరాలు సేకరించుకొని సుమారు 25 లేదా 30 మంది నుంచి వాళ్ళకి సంబంధించిన డేటాను తీసుకొని వీరికి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా సేకరించడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ప్రధానంగా వారికి లోన్ రావడానికి అయితేనేమి సంబంధించినటువంటి బ్యాంక్ ఎలిజిబిలిటీకి సంబంధించిన సిస్టమ్ లో వాళ్ళు ప్రధానంగా అర్హులు కాబట్టి వారిని టార్గెట్ గా చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఓటీపీ నెంబర్స్ అయితేనేమి సంబంధించినవి రాకుండా ప్రధానంగా వీళ్ళు బ్యాంక్ మేనేజర్ కు ఉన్నటువంటి ఆథరైజ్డ్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ సంబంధించిన కొన్ని విషయాలలో కొన్ని తప్పుదోవ పట్టించి వీరి నుండి బ్యాంకు సంబంధించిన రుణాలు తీసుకొని ఈ 4,50,00,000లకు సంబంధించినటువంటి సంబంధించిన బ్యాంక్ లోన్లని ఫ్రాడ్ పరిస్థితి. ఎవరైతే తమ ఖాతాలో నుండి డబ్బులు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో ఒకసారిగానే అవాక్కై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు రంగంలో దిగినటువంటి పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒక విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది. వారిలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అయితే ఈ సంబంధించిన ఓటీపీ అయితేనేమి బ్యాంక్ సంబంధించినటువంటి ఆధార్ కార్డుకు ధృవీకరించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ లో ఎప్పటికప్పుడు ఓటీపీ ద్వారా సమాచారం వస్తుంది. ఎవరైతే డబ్బులు డ్రా చేస్తారో వారికి సంబంధించిన SMS కూడా రావడం జరుగుతుంది. కానీ ఇలాంటి SMS కానీ సంబంధించినటువంటి బ్యాంకు ఓటీపీలు కానీ రాకుండా ఏదైతే మేనేజర్ గా ఉన్నాడో తనకున్నటువంటి రైట్స్ ఏదైతే బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కస్టమర్ కు ఫార్వర్డ్ చేయడం క్రమంలో ఉన్నటువంటి అవన్నిటి సిస్టమ్ లోని ఆఫ్ చేసుకొని తను ఈ యొక్క తప్పుడు సంబంధించిన బ్యాంక్ లోన్ ఇవ్వడానికి చేశారు. దీంతో పాటు గతంలో చేసినటువంటి బ్యాంక్ లో ఉన్న అనుభవానికి సంబంధించినటువంటి ఇతనితో పాటు మరికొంతమంది సహకరించినట్టు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారు పిటిషన్ లో కూడా పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ ఒక బ్యాంకు సంబంధించినటువంటి రుణాలు ఇప్పించడంలోని అనేక మంది ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఒక బ్యాంకు మేనేజర్ ఇలాంటి అవకతవకలకు పాల్పడడం, బ్యాంక్ సంబంధించినటువంటి రుణాలు తీసుకోవాలంటే కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక ఉద్యోగస్తులే కాదు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా భయప్రాంతాలకు గురి కావాల్సిన పరిస్థితి. ప్రైవేట్ లో అనేక మంది లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ ఎస్ఎంఎస్లు పంపి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కనుక్కుంటున్న క్రమంలోనే ఓనర్ గా చూసుకున్నట్లయితే బ్యాంక్ మేనేజర్లు ఇలాంటి తప్పుడు సంబంధించిన లోన్లు ధృవీకరించుకొని వీళ్ళు తమ అకౌంట్ లో డబ్బులు డ్రా చేసుకోవడం, ఒక్కసారి గాను సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డ్రా చేసుకోవాలన్నా, బ్యాంక్ లో డబ్బులు పెట్టాలన్నా ఒక్కసారిగాను భయభ్రాంతాలకు గురగాల్సిన పరిస్థితి. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కేంద్రంలో జరగడం మరీ విచిత్రంగా సంబంధించిన ఆశ్చర్యాన్ని చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా సూర్యాపేట జిల్లాలో మరి ఎన్నడూ లేని విధంగా ఏదైతే అకౌంట్ దారులకు సంబంధించిన లోన్లు ఇప్పిస్తామని గవర్నమెంటే కాదు ప్రైవేట్ తమ సొంత ప్రాపర్టీని ఎక్కడైతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి తీసుకోవాల్సిన సంబంధించిన లోన్లను కూడా ఇతను ఫ్రాడ్ చేసి సంబంధించిన అకౌంట్ లో ఎలిజిబిలిటీ లేరు, మీరు ఈ లోన్ ఇవ్వడానికి మీకు అర్హత లేదు, మీకు సంబంధించినటువంటి బ్యాంక్ సంబంధించినటువంటి అనేక బ్యాంకులలో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్తూ జాప్యం జరుపుతూ వారికి సంబంధించిన లోన్ శాంక్షన్ చేసుకొని సొంత అకౌంట్ లో వేసుకోవడం జరిగింది. ఇలాంటి అకౌంట్ లో అమౌంట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఓటీపీ అయితేనేమి సంబంధించినటువంటి మెసేజెస్ ఏదైతే బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతున్న క్రమంలోనే ఇమీడియట్లీ ఏదైతే బ్యాంక్ సంబంధించిన సర్వర్ నుండి తనకు మెసేజ్ రావడం జరుగుతుంది, ఎంత అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని కూడా ఒక పూర్తి ఆధారాలతో సహా డీటెయిల్స్ ఉంటాయి. కానీ బ్యాంక్ మేనేజర్ తన యొక్క ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అలాంటి మెసేజ్ పాస్ కాకుండా అకౌంట్ ట్రాన్స్ఫర్ నుంచి వేరే అకౌంట్ పోయినప్పుడు అలాంటివి లావాదేవీలను చూపించుకోకుండా ఉండడానికి ఆ టెక్నికల్ యూజ్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక్కసారిగా గత కొంతకాలంగా తమ అకౌంట్ లో డబ్బులు ఒకేసారిగా డ్రా వెళ్ళిపోవడంతో తమ మెసేజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా బయటపడ్డ పరిస్థితి. ఇందులో ఉన్నటువంటి రెగ్యులర్ గా ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది బ్యాంక్ మేనేజర్ చాకచక్యంగా తన యొక్క మోసపూరితమైనటువంటి ఐడియాలజీతో చేసుకున్నటువంటి క్రమంలో వీళ్ళందరూ ఇబ్బంది పడి మోసపోయినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగోడి సత్తా.